శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఏప్రిల్ 12 ఆదివారం రాత్రిలోపు మీరు వినబోయే ఒక నిజం మీ జీవితాన్ని ఒక క్షణంలో కుదిపేస్తుంది. మీరు నిలబడి ఉన్న చోటే మీ కాళ్ళ కింద భూమి జారిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది నిజమేనా? ఇంతకాలం నేను నమ్మినదంతా అబద్ధమా అని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకుంటారు. కానీ ఈరోజు మరి ఈ నిజం మాత్రం మీరు వినకుండా ఉండలేరు. కాబట్టి ఏంటంటే ఏ విషయాన్నైనా ఒకటే మిత్రమా, చివరి వరకు వినిన తర్వాతే మనం ఒక డెసిషన్‌కి రావడం అనేది చాలా మంచిది. కాబట్టి తులారాశి వారు చాలా సహనం కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మీ జీవితాన్ని దీనికి ఎలా మార్చుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళడం మంచిది, ఆ సంఘటన ఏంటి, ప్రతి విషయం కూడా వివరంగా తెలుస్తుంది. తులారాశి వారు అంటే చాలా సాఫ్ట్‌గా, చాలా సున్నితంగా ఉంటారు. బంధాలను కాపాడుకోవడంలో చాలా ముందుంటారు. ఎవరికైనా గౌరవం ఇవ్వడం వీరి యొక్క సహజ స్వభావం. ముఖ్యంగా వాళ్ళు ఇలా అనుకుంటారు. అదేంటంటే మనవాళ్ళు ఎప్పుడూ మనకు నష్టం చేయరు. మనకి ఎప్పుడూ మన క్షేమాన్నే కోరుకుంటారు అని అనుకుంటారు. ఎందుకంటే తులారాశి వారు ఎప్పుడు ఇతరుల క్షేమాన్ని కోరుకుంటారు. కొన్ని విషయాల్లో సమతుల్యంగా ఉండడాలని కోరుకుంటారు. వారు చేసే పనులలో కొంత జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇదైతే వాస్తవం. కానీ ముఖ్యంగా ఇది మనవాళ్ళు మనకు నష్టం చేయరు అని మీరెప్పుడైతే అనుకుంటున్నారో అదే మీకిప్పుడు ఒక పెద్ద పరీక్షగా మారబోతుంది. గత కొన్ని రోజులుగా మీరు ఎవరో ఒకరి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు. ఆ వ్యక్తి మీ జీవితంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. మీరు అతనితో లేదా ఆమెతో కూడా భవిష్యత్తు కూడా ఊహించారు. కానీ ఒక చిన్న సంకేతాలు మీకు కనిపించాయి. అవి ఏంటంటే వారి యొక్క మాటల్లో పూర్తిగా వచ్చినటువంటి ఒక మార్పు. ప్రవర్తనలో కాస్త దూరం పెట్టినట్లుగా ఉండడం. మీరు వాటిని పట్టించుకోలేదు. ఇదే ఇప్పుడు ఒక నిజంగా పెద్ద విషయంగా బయటపడబోతుందండి. మరి ఆ పెద్ద నిజం ఏంటి? ఆ పెద్ద విషయం ఏంటి? అనే విషయాన్ని మనం పూర్తిగా పరిశీలిద్దాం. అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగం. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఏప్రిల్ 12 రాత్రిలోపు మీరు ఒక నిజం వింటారు. అసలు ఆ నిజం ఏమిటి అంటే మీరు ఎంతో నమ్మిన ఒక వ్యక్తి, మీకు చాలా దగ్గరైనటువంటి వ్యక్తి, మీ కుటుంబం లేదా లవ్ రిలేషన్‌లో ఉండవచ్చు. ఆ వ్యక్తి గురించి ఒక షాకింగ్ నిజం ఊహించని విధంగా బయటపడుతుంది. అయితే ఆ నిజం ఏంటంటే ఆ వ్యక్తి మీతో నిజాయితీగా లేడు లేదా లేదు స్త్రీ అయితే. మీ వెనుక ఇంకొకరితో మరి సంబంధం కొనసాగిస్తున్నారు. లేదా మీ గురించి తప్పుడు మాటలు చెప్పి మీ ఇమేజ్‌ని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనే విషయం మీకు ముఖ్యంగా ఒకరి ద్వారా బయటపడడం జరుగుతుంది. లేదా మీరు డైరెక్ట్‌గా మీ కంటి ముందే అది ప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఆ క్షణంలో మీ మనసు మీరు ఆ యొక్క విషయం విన్న వెంటనే మీ గుండె ఒక్కసారిగా మరి దిగిపోతుంది. మీరు నిలబడలేని పరిస్థితిలో పడతారు. మీ కాళ్ళ కింద భూమి జారిపోతున్నట్లు ఫీల్ అవుతారు. మీలో ఇలా జరుగుతుంది. అదేంటంటే ఇది నిజమేనా? ఇంతకాలం నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాను? అసలు వెనక ముందు చూసుకోకుండా నేను ఎందుకు ఇలా నమ్ముతున్నాను అనే ఆలోచన మీలో కలుగుతుంది. ఈ సమయంలో మీ మైండ్‌లో 3 బలమైన రియాక్షన్స్ కలుగుతాయి. ఒకటి, మీరు మొదట దీన్ని అసలు నమ్మలేరండి. ఇదేంటంటే ఇది తప్పు అయి ఉంటుంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది. రెండవదొచ్చేసి షాక్ కలుగుతుంది. గుండెల్లో ఒక భారం అనిపిస్తుంది. శరీరం బలహీనంగా అనిపిస్తుంది. మరి మీరు లోపల నుంచి పూర్తిగా కుంగిపోవడం కూడా జరుగుతుంది. అయితే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ముఖ్యంగా మీ కళ్ళల్లో నీళ్లు కూడా ఆగవు.
మీరు మిమ్మల్ని ప్రశ్నించుకుంటారు. నేను ఇంతకాలం ఎందుకు నమ్మకం ఎందుకు పెట్టుకున్నాను? ఆమె లేదా అతను ఇలా చేస్తాడని గుర్తించలేకపోయాను. ఈ ఆలోచనలు మీ యొక్క మనసును లోపల నుంచి మరి కుదిపేస్తాయి. మరి ఆ తర్వాత అసలు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, కొంత సమయం తర్వాత మీకు పూర్తి నిజం తెలుస్తుంది. ఆ వ్యక్తి చాలా రోజులుగా ఇలా చేస్తున్నారు. మీరు గమనించని సమయంలోనే ఈ పని జరుగుతుంది అని. ఇది తెలిసినప్పుడు మీ యొక్క కాళ్ళ కింద భూమి జారిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నమ్మింది మొత్తం ఒక భ్రమ అని మీ కంటికి కనిపించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ సంఘటన తర్వాత మీరు పూర్తిగా మారిపోవడం కూడా జరుగుతుంది. మీరు ఎవరికైనా సులభంగా నమ్మకం పెట్టుకోరు. మీరు మీ యొక్క విలువను గుర్తుంచుకుంటారు. ఇది బాధాకరమైనటువంటి అనుభవం. కానీ జీవితాన్ని మార్చేసేటువంటి ఒక నిజం కూడా. మరి ఈ పరిస్థితి రావడానికి కారణాలు మీరు ఎక్కువగా నమ్మడం, మరి ఇతరుల ప్రవర్తనను పట్టించుకోకపోవడం, దాచిన నిజాలు బయటపడే సమయం రావడం. ఇవన్నీ కూడా దీనికి కారణాలు. ఇంకొక కారణం కూడా ఉంది. మరి ఈరోజు గ్రహస్థితి కూడా ప్రభావం చూపిస్తుంది. మరి శుక్రుడు సంబంధాలను ప్రభావితం చేస్తున్నాడు. రాహువు మోసాన్ని బయటపెడుతున్నాడు. మరి అందుకే ఈ నిజం ఇప్పుడు బయటపడుతుంది. అయితే ముఖ్యంగా మరి దీనివల్ల మీ జీవితంలో జరిగే లాభ నష్టాలు ఏంటంటే, మీరు మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది. మరి సంబంధాలన్నీ కూడా ఒక్కసారిగా జారిపోవడం జరుగుతుంది. మరి నమ్మకం కోల్పోతారు పూర్తిగా కూడా. కానీ లాభాలేంటంటే, నిజమైన వ్యక్తులు ఎవరో తెలుసుకుంటారు. మీరు బలంగా మారుతారు. మీ యొక్క జీవితంలో ఒక క్లారిటీ కూడా వస్తుంది. అయితే ఈరోజు కొన్ని జాగ్రత్తలు ఏమిటంటే, వెంటనే రియాక్ట్ అవ్వకండి. మరి భావోద్వేగంగా మరి నిర్ణయాలు తీసుకోకండి. మరి ఈరోజు వాదనలను పూర్తిగా నివారించే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం రోజు కాబట్టి మరి లక్ష్మీదేవిని ప్రార్థించండి. మరి తెలుపు పూలు సమర్పించండి. ధ్యానం చేయండి. దీనివల్ల మీకు మానసికంగా మరింత ప్రశాంతత రావడం మాత్రమే కాకుండా, మీరు మరిన్ని పెద్ద సమస్యల నుంచి కూడా తప్పించుకోవడానికి మరి ఎంతో కొంత అవకాశంగా మారుతుంది. ఈరోజు మరి పూర్తిగా కూడా మరి శుక్రుడిని తలుచుకుంటూ మరి మనస్ఫూర్తిగా ఒక దీపం కూడా వెలిగించండి. అయితే తులారాశి వారికి ఈరోజు ఒక నిజం చూపిస్తుంది. అది బాధాకరం కానీ అవసరం. గుర్తుంచుకోండి, అబద్ధం ఎంతకాలం దాగి ఉన్నా నిజం ఒకరోజు బయటపడుతుందంటారు. మరి ఈరోజు మీరు కూలిపోతారు, కానీ రేపు మరింత బలంగా నిలబడతారు. ఎందుకంటే ఈరోజు మీ కాళ్ళ కింద భూమి జారిపోవడం మీ యొక్క నిజమైనటువంటి జీవితానికి ఒక అత్యంత అవసరమైన సమయంలో మీకు ఇచ్చేటువంటి ఒక లైఫ్ లైన్ లాంటిదిగానే మీరు గమనించండి. కానీ ఎక్కువగా భావోద్వేగానికి లోనయ్యి మరి పూర్తిగా అదే బాధలో ఉండిపోవడము, ఇలాగే జరుగుతుందని మానసికంగా భయపడడం లాంటిది చేయవద్దు. మరి ఇలా మీ జీవితంలో ఈ యొక్క సమస్య నుంచి తప్పించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.